ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ సర్వశక్తిమంతుడైన దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితులకు, పేదల బిడ్డలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. రక్షణ బాప్తిసం పొందేసాము అని అంటే మేము రక్షింపబడిపోయాము అనేటటువంటి అనుభూతిలో ఉంటూ ఉంటామండి. బాప్తిసం పొందేసాము అని అంటే మేము రక్షింపబడిపోయాము అనేటటువంటి ఫీలింగ్లో అటు అనుభూతిని కలిగి ఉండటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అసలు రక్షింపబడటానికి ముందు రక్షణ లేనటువంటి స్థితి యొక్క విధానం మనిషి యొక్క జీవితంలో ఎలా ఉంటుందో మనం ముందు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రక్షణ లేనటువంటి పరిస్థితులు మానవ జీవితంలో ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నశించిన స్థితి. బాప్తిస్మాలు పొందేసి రక్షింపబడిపోయాము అనుకుని కూడా నాశన పదంలో కొనసాగేటటువంటి వారు, రక్షణానుభవం అనేటటువంటిది బ్రతుకులో కనిపించకుండా పోయేటటువంటి వారు అనేక మంది ఉంటారు. అసలు నా స్థితి ఏంటి అనేది నాకు తెలిస్తే రక్షణ యొక్క అవసరత నాకు ఉందా లేదా అనేటటువంటిది, నేను నశించిపోయి ఉన్నానా, నిజంగా రక్షణలో కొనసాగుతున్నానా అనేటటువంటిది నేను తేల్చుకుంటే అప్పుడు రక్షణ యొక్క అవసరత ఏంటో నాకు అర్థమవుతుంది. రక్షణ యొక్క అవసరత ఏంటో నాకు అర్థమవుతుంది. రక్షణ యొక్క అవసరత మనకు తెలిసింది అనుకోండి, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ రక్షణ మార్గంలోనికి మనం ప్రవేశించేటటువంటి ఆ భాగ్యాన్ని పొందగలుగుతాం. ఎప్పుడైతే ఆ యొక్క రక్షణ మార్గంలోనికి మనం ప్రవేశిస్తామో ఆటోమేటిక్గా దేవుని యొక్క మహాకృప చేతనే రక్షింపబడుతున్నాం తప్ప మన నీతి క్రియలను బట్టి కాదు. కనుక కృప ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ప్రవేశించినటువంటి ఆ రక్షణ మార్గంలో కొనసాగించడానికి ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఎందుకని నేను ఏ స్థితిలో ఉన్నాను? అఫ్కోర్స్ ఐఎమ్ బ్యాప్టైజ్డ్, నేను బాప్తిజం పొందాను, కానీ నా రక్షణ కొనసాగుతుందో లేదో? అసలు రక్షణ లేనటువంటి స్థితి ఏంటి అనేది నాకు అర్థమవుతుందా? అసలు నశించిపోయినటువంటి స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుస్తుందా? తెలియకపోతే దేవుని కొరకు బ్రతకడం కష్టం. అంటే నేను సృష్టించినటువంటి దేవుని కొరకు బ్రతకడం కష్టం, నీ కొరకు సిలువలో బలైపోయినటువంటి యేసుక్రీస్తు కొరకు కూడా బ్రతకడం కష్టం. అది నశించిన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని అడిగాడు. క్రీస్తు ప్రభు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు కనుక యేసుక్రీస్తు శరీరధారిగా జీవించినటువంటి కాలం ధర్మశాస్త్ర కాలం, పాత నిబంధన కాలం. కాబట్టి పాత నిబంధనలో నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞలన్నింటిని గురించి మాట్లాడాడు. చూడండి, నీవు జీవంలో ప్రవేశింపగోరని 17 మధ్య నుంచి ఆజ్ఞలను గైకొనమని చెప్పాను.
అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పారు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ ఆచరించుచునే ఉన్నాను, ఇకనో నాకు కొలువ ఏమని ఆయన ఆసక్తి చాలా గొప్పగా ఉంటారు. ఆ తర్వాత క్రీస్తు ప్రభువు సమాధానం చెప్పారు. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటికి కోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకేమో, అప్పుడు పరలోకములో నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించునని అతనితో చెప్పాను. అతడు అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయినాడు. రక్షణానుభవం లేనటువంటి పరిస్థితుల్లో నశించినటువంటి స్థితిని కొనసాగిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటించేస్తున్నాడట. కానీ దేవునికి అతనికి మధ్యగా ఉన్నటువంటిది ఏది? ధనం. నీ ధనాన్ని అమ్మే పేదలకు పంచే, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, నీ వచ్చి నన్ను. అతనికి కష్టం అనిపించింది. అతను మిగులు ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొకటి మనం చూడబోతాం. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం పైన ఒక సూచన చేసేస్తున్నాడు. 15వ వచనంలో, 12వ అధ్యాయం 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపములకు ఎడమియక జాగ్రత్త పడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. జాగ్రత్తగా చూస్తున్నారండి? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనేలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే మరి గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఆలాభనే ఉండునని చెప్పారు. రెండవ ఉదాహరణ మనం చూసాం. మీకు అర్థమవుతుందా? మూడవ, ఇతను రక్షింపబట్టడానికి అవకాశం ఉందా? నిత్యజీవం కావాలని కోరాడు యవనస్తుడు వచ్చి. నిత్యజీవం కావాలని కోరితే ఎవరికి నిత్యజీవం? రక్షింపబడిన వాడికి, రక్షింపబడిన వారికి, మరణ పర్యంతము రక్షణ కొనసాగించుకునేవాడికి. ఈ మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయిపోవచ్చు. కొనసాగిస్తున్నటువంటి రక్షణ విషయంలో ఎక్కడైనా మనిషి ఆగిపోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఈ ఇంద్రియాల్లో ఈ పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా నేను నాటకపరిచి నీ రక్షణ కొనసాగించకుండా నేను అడ్డుకోవచ్చు. ఇప్పుడు అదే జరిగింది ఆ యవనస్తులైనటువంటి ధనవంతుడి విషయంలో కానీ, ఈ మనం చెప్పినటువంటి ధనవంతుని విషయంలో కానీ అదే జరిగింది. ఆ తర్వాత 19వ అధ్యాయం లోకా సువార్త. మనకు తెలుసు, చూడాలనుకున్నటువంటి జక్కయ్య ఇంట్లో ప్రభు ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? జనులు అనుకుంటున్నారు 7వ వచనంలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని ఎంత బస చేయ వెళ్ళనని చాలా సనుకుంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించును అని ప్రభువుతో చెప్పాను.
అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో ఇలా ఇవ్వాలి అనేటటువంటిది మనం సంఖ్యాకాండం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ధర్మశాస్త్ర కాలం కనుక ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి అతను ఇచ్చాడు, సమయం పేదలకు ఇచ్చేశాడు. మిగిలిన దాంట్లో ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానికి ఎన్ని రెట్లు? 4 రెట్లు వేసి 5 వంతులు అతనికి ఇచ్చేస్తానన్నాడు. వెంటనే ప్రభు చెప్పిన మాట ఏంటి? అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి ముగ్గురు ఉదాహరణ మనం చూస్తాం. అందులో ఇద్దరు అదే ధనం, అదే ధన వ్యామోహం, అదే లోభత్వం, అదే పిసినెత్తనం, అదే ధనాపేక్ష, అదే దుర్లభాపేక్ష. వారిద్దరికీ లేదు. 19వ అధ్యాయంలో చూసినటువంటి యవనస్తులకు కానీ, లోకాసువార్త 12వ అధ్యాయంలో చూసినటువంటి ఆ ధనవంతులైనటువంటి పంట విస్తారంలో పడినటువంటి వారికి కానీ రక్షణ ఎవరికి ఉంది? సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్యకు ఉంది. కనుక ఆ ముందిద్దరిది నశించిన స్థితి అయితే, ఇది రక్షణకు యోగ్యమైనటువంటి జీవితం. ఎవరిది? జక్కయ్యది. ఈ రోజున మన యాటిట్యూడ్ అనగా మన యొక్క దృక్పథం ఏ విధంగా కొనసాగుతుంది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మీకు అర్థమవుతుందా? అసలు రక్షింపబడ్డామా లేదా అనేటటువంటిది దేన్ని బట్టి మనకు రుజువు అవుతూ ఉంటుందని అంటే, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాసినటువంటి ఉత్తరం 2వ అధ్యాయం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకోండి. మనసు యొక్కయు క్షమించండి, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. రక్షణ పొందనటువంటి వాడు దేవుని యొక్క ఉగ్రత కింద ఉంటాడు. రక్షణ పొందనటువంటి వాడు ఎక్కడుంటాడు? దేవుని యొక్క ఉగ్రత కింద ఉంటాడు. ఆ రక్షణ పొందనటువంటి నశించినటువంటి బ్రతికేవాడి మీద దేవుని యొక్క మహోగ్రత ఎప్పుడైనా అతని మీద కానీ ఆమె మీద కానీ పడవచ్చు. మీకు అర్థమవుతుందా? దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి వాడు రక్షణ లేనటువంటి వాడు. మళ్ళా చదువుతాను. మీరు వాటిని చేయొచ్చు. వేటిని? పైన చెప్పాడు 1వ వచనంలో, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే. ఇప్పుడు ఇందాక ఆ ధనవంతులైన యవనస్తులైనటువంటి ధనవంతుడు నిత్య జీవం కొరకు వచ్చాడు. నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేస్తే నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, అప్పుడు నీ వచ్చి నన్ను వెంబడించుకుంటే వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. వాడికి రక్షణ ఉందా? లేదు. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు అన్న వాడికి రక్షణ ఉందా? ఆ రాత్రి తేల్చేశాడు వాడి బ్రతుకు. ఆ రాత్రి వాడి సంగతిని దేవుడు తేల్చేశాడు. కనుక నశించిన స్థితి నుంచి రక్షింపబడి అబ్రహాము కుమారుడిగా తీర్చబడి
తన ఇంటికి రక్షణను తెచ్చుకొని ఉన్నటువంటి జక్కయ్య ఏమయ్యాడు? రక్షణ పొందాడు. జనులు ఏమనుకున్నారు? పాపి అయిన వారి ఇంటికి ఈయన వెళుతున్నాడండి అన్నారు. కానీ జరిగినటువంటి కార్యక్రమం ఏంటి? అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటి? మరి అటువంటిది నిత్య జీవం పొందాలి అంటే నేను ఏం చేయాలని అడిగినటువంటి వాడు లోబడ్డా? లోబడ్డాడు. కాబట్టి అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారు కనుక మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేయొచ్చు? అపరాధములను పాపములను చేయొచ్చు. మీ జీవితాలు మీరు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి దురలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాలకు మనం లోను కాకపోవచ్చు. అవి చెడలవాట్లకి, దురలవాట్లకి మనం లోను కాకపోవచ్చు. లోబడవలసినటువంటి దేవుని మాటకు లోబడే పరిస్థితి మన దగ్గర లేకపోతే ఇక మనకంటే పాపి మరొకడు. దేవుడు చెప్పిన మాటకు లోబడినటువంటి వాడు ఖచ్చితంగా పాపి. మీరు అర్థమవుతుందా? అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేయొచ్చు? అపరాధములను పాపములను చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. అవిధేయులు ఏం చేస్తాడట? ప్రేరేపిస్తూ ఉంటాడట. ఎవడు వాడు? వాయుమండలం సంబంధమైనటువంటి అధిపతి. ఎవడు వాడు? సాతాను. ఎంతమందిలో పడుతున్నారు సాతాను యొక్క ప్రేరణకు? నువ్వు అవిధేయుడిగా ఉండాలి, దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు బ్రతకకూడదు అని ఒక తలంపు కనుక నీలో పుట్టింది అని అంటే వాడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. సాతాను నీ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు? ఇక అవిధేయుడిగా ఉండేటట్టుగానే చూస్తాడు. ఇక అట్టి పరిస్థితుల్లో మనం దేవుని వాక్యానికి లోబడం, దేవుని మాటకు విధేయత చూపించు. మన బలహీనత ఎక్కడైతే ఉందో అవిధేయత. ఆ అవిధేయతను వాడు ఏం చేస్తాడట? వాడు ఏం చేస్తాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపించే శక్తి వాడి దగ్గర ఉంది. ప్రేరేపించే శక్తి వాడి దగ్గర ఉంది. నేను పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు దేవుడంటే పూర్ణ విశ్వాసం ఉంది, దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, దేవుని కొరకు మాత్రమే బ్రతికేటటువంటి విధానం ఉంది అనే దానికి రుజువు ఏంటి అని అంటే సంఘము నిర్వహించు ప్రతి కార్యక్రమానికి హాజరవ్వటమే. అది లేనాడు నువ్వు అవిధేయుడివే, అవిధేయురాలు. అవిధేయుడివే, అవిధేయురాలే. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో చూసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించవద్దు. మేము అలాగే ఉన్నామని మాత్రం అనుకోవద్దు, అనొద్దు. ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని అంతరంగంలోనికి చూసుకుని పరిశీలించుకుంటే మనం ఎక్కడెక్కడ అవిధేయులు అవుతూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి అవిధేయతను ఎక్కడెక్కడ ఆ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అనగా అవిధేయులను ప్రేరేపించు శక్తి ఎక్కడెక్కడ మన జీవితంలో జోక్యం చేసుకుని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ సాతాను యొక్క ప్రేరణకు లోబడి వాడి శక్తి కనుక లోబడితే నువ్వు అవిధేయుడివి. అవిధేయుడిని అయినటువంటి నిన్ను వాడు ప్రేరేపిస్తున్నాడు అని అంటే అపరాధులము పాపుల మీద వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ బట్ యువర్ అక్యూజర్. పాపివి, నేరారోపణ, అపరాధము మోపబడేటటువంటి వాటివి, మోపబడేటటువంటి దానివి. ఎంతవరకు క్రమంగా మనం నడుచుకుంటూ ఉన్నాం? మనకు లోక సామెత ఉంది, ఒట్టికెగరలేదట మా అమ్మట
స్వర్గానికి ఎగురుతుందట. ఉట్టుకు ఎగరలేదు, స్వర్గానికి ఎగురుతుందట. అసలు క్రమంగా సంఘ కార్యక్రమాలకు, దేవుని రాజ్యమైనటువంటి సంఘ కార్యక్రమాలకు, క్రీస్తు యొక్క సర్వాధికార కింద నడిపింపబడినటువంటి సంఘ కార్యక్రమాలకే క్రమంగా హాజరు కాలేకపోతున్నటువంటి నీవు ఏం చేసేస్తావు? దేవునికి ఏం చేస్తావు? సంఘ కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు క్రమంగా హాజరు కాలేకపోతున్నటువంటి నీవు ఏం సాధిస్తావు? ఆత్మ సంబంధంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మీకు అర్థమవుతుందండి? వారితో కలిసి మనమందరము ఎవరితో కలిసి ఎవరైతే అపరాధులు ఉన్నారో, ఎవరైతే పాపలు ఉన్నారో, ఎవరైతే అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించుకున్న శక్తి అయినటువంటి అధిపతిని అనుసరించి జీవిస్తూ ఉన్నారో, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున జీవిస్తూ ఉన్నారు. ఎలా జీవిస్తూ ఉన్నారు? ప్రపంచ ధర్మం. కానీ లోకానికి మనకి సంబంధం లేదే. లోకం నుంచి వేరే వారం కదా. ప్రపంచ ధర్మాన్ని ఎలా నెరవేరుస్తాం? ఏంటి? ప్రపంచ ధర్మాన్ని, లోకానుసారమైనటువంటి విధానాన్ని ఎలా నెరవేరుస్తాం? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. మీ ఆంతర్య రూపాంతరం పొందుడి అని అంటే మీ ఆంతర్య రూపాన్ని మార్చుకోండి. నీ హృదయ స్థితిని మార్చుకో, నీ మనసు యొక్క స్థితిని మార్చుకో. మారుతాం అంటారా? వాడేమో అవిధేయుడైనటువంటి వారిని ఏం చేస్తున్నాడు? ప్రేరేపించడానికి తన శక్తిని అంతటినీ ఉపయోగిస్తూ ఉన్నాడు. అటువంటి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాం. ఇప్పుడు కూడా నడుచుకుంటూ ఉన్నామా? మనం లోక సంబంధం కాదు. లోకం నుంచి వేరైనటువంటి వారు, లోకం నుంచి ప్రత్యేకింపబడినటువంటి వారు. లోకము సాతాను అధికారం క్రింద ఉంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము క్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క అధికారం క్రింద ఉంది. చూడబోతాం ఒకటి, ఏమండి? చూడబోతాం. అందుచేత ఏమంటున్నాడు? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఏ కోరికలు? శరీరం యొక్కయు మనసు యొక్కయు. ఆ మనసే మనసు శరీరానుసారమైనటువంటి మనసు. ఆ మనసు ఏ మనసు అండి? శరీరానుసారమైనటువంటి మనసు. శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాము అని అంటే మరణం తథ్యం. అవునా కదా అండి? ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయానికి వెళ్ళాం అనుకోండి. అక్కడ ఏమంటాడు? 8వ అధ్యాయానికి పెడితే అక్కడ ఏమంటాడండి? 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులు ఉంచరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులు ఉంచరు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై అర్థమవుతున్నారు కదా. జగత్తు పునాదికి ముందే మానవ పతనాన్ని చూసినటువంటి, తన భవిష్యత్ జ్ఞానంలో చూసినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును జగత్తు పునాదికి ముందే నియమించి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయనను నరావతారిగా ఈ లోకానికి పంపించి రక్తమాంసాల్లో పాలివారిగా చేసి మన పాప భారాన్ని ఆయన మీద మోపి ఆ క్రీస్తునందు మన పాపానికి శిక్ష ఆయనకు విధించి
ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనకు పాప పరిహారాన్ని చెల్లిస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తే ఈ రోజున మనం జీవించే జీవితం ఏంటి? క్రీస్తు ప్రభు కొరకు మనం జీవించే జీవితం ఏంటి? వచ్చి కూర్చుని వెళితే మనం క్రీస్తు ప్రభు కొరకు బ్రతికేసినట్టు కాదు. ఏదైతే చదువుతూ ఉన్నామో, ఏదైతే వింటూ ఉన్నామో ఆ వాక్యానికి మనం విధేయులమై ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మనం క్రీస్తు ప్రభువుకు చెందిన వారము, తండ్రి అయినటువంటి దేవునికి చెందిన వారమై ఉంటాము తప్ప మన ఇష్టానుసారంగా శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి. మనం క్రీస్తుకు చెందిన వారమై ఎలా ఉంటాం? దేవునికి చెందిన వారమై ఎలా ఉంటాం? ఉండడానికి అవకాశాలు లేవు. ఇక్కడికి వచ్చి కూర్చున్నంతసేపు ఎలా ఉంటున్నామో ఏమో, బయటకు వెళ్తే లోకంతో కలిసిపోతున్నాం. ప్రపంచ ధర్మాన్నే నెరవేరుస్తున్నాం, లోక మర్యాదనే పాటిస్తున్నాం. దేవుని మాటకు విధేయత చూపట్లేదు. అబద్ధం ఆడవద్దు, దొంగలవద్దు, వ్యభిచరింపవద్దు, నీ పొరుగు అనేది ఏది ఆశింపవద్దు, నిన్ను వల్ల నీ పొరుగు అని ఆయన చేసేస్తున్నాడట. కానీ నీకు దేవునికి నువ్వు రక్షింపబడటానికి, నిత్య జీవాన్ని పొందడానికి అడ్డుగా ఉన్నదేది నీ ఆస్తి. దాన్ని అమ్మే పేదలకు పంచాయి. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి పరలోకంలో నీకు ధనము సమకూర్చబడుతుంది. నీవు వచ్చి నన్ను వాడు మిగులు ధనవంతుడు కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట. ఎంతమంది ఉన్నామంటారు? ఎంతమంది ఉన్నామంటారు? ప్రాణము శరీర సంబంధమైనటువంటిది, జీవము ఆత్మ సంబంధమైనటువంటిది. నా ప్రాణమా తినము, త్రాగము, సంతోషించము, సుఖించము, సంతోషించమన్నాడంటే వాడు ఎవడవాడు? శరీర సంబంధి. శరీరాశలు, శరీరం యొక్కయు శరీరానుసారమైనటువంటి మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాడు. వాడు శరీర సంబంధి. శరీరానుసారమైనటువంటిది ప్రాణం, ఆత్మకు కావాల్సింది జీవం. ఎంతమంది ఉంటూ ఉన్నారు? తిండి కొరకు, శరీర సుఖం కొరకు బ్రతికేటటువంటి వాళ్ళం ఎంతమంది ఉన్నాం? అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు క్రీస్తు సంఘాల్లో బాప్తిస్మం పొందిన, దేవుని రాజ్యంలో చేర్చబడిన వారికి రక్షణ అనేటటువంటిది లేదు. వారికి రక్షణ అనేటటువంటిది లేదు. ఎందుకు చేస్తున్నాం అంటే మనము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త తెలియకముందు, ఆ సువార్తకు లోబడి క్రొత్త జన్మ ద్వారా క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో చేర్చబడకముందు, దేవుని యొక్క రాజ్య పౌరులు కాకముందు సంగతి మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎప్పటి పరిస్థితి అంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి? శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు, కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమైనవి. దేనికి పాత్రులమైన? దేవోగ్రత కలిగి కింద ఉన్నటువంటి వారు రక్షింపబడటానికి అవకాశం లేదు. వారి మీద దేవుని యొక్క ఉగ్రతే నిలుస్తుంది. దేవుని యొక్క మహోగ్రత వారి మీద నిలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మహోగ్రత కింద నుంచి ఇప్పుడు మనం తప్పించబడాలి. తప్పించబడాలి అని అంటే దేవుడు చేసింది ఏంటో ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప
పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఏం చేశాడు? మనము ఆయన మూలముగా దేవుని నీతి అవ్వదు. మనం ఏమవ్వాలి? దేవుని నీతి. దేవుని నీతి ఇప్పుడు దేవుని నీతి అవ్వాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలన్నమాట అండి, దేవుని మాట వినాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని మాట వినాల్సినటువంటి అవసరత ఉంది. నీకు అర్థమవుతుందా అండి? దేవుని మాట వినాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, ఇప్పుడు పాపము ఏ విధంగా జరుగుతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:4 ఏమంటాడు? పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని యొక్క మాటే కదా, నువ్వు నడుచుకో అని దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు చెప్పినటువంటి మాట మీరు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాటకు మనం లోపడుతున్నామా? గత 2 వారాలు మనం నేర్చుకున్నాం, దేవుని మాటకు మనం విధేయత చూపాలి అని. అలా విధేయత చూపనటువంటి వారు ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని పొందారో, ఆదాము కానివ్వండి, నాదాబు అబీహు కానివ్వండి, మోషే కానివ్వండి, లేకపోతే ఉజ్జా కానివ్వండి, అతను ప్రేరేపించినటువంటి దావీదు కానివ్వండి, పరిస్థితులు ఏంటంటే గత 2 వారాలు మనం చూసాం. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించకూడనటువంటి స్థితి కదా. అంటే ఆయన చెప్పిన మాటకు మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. ఇప్పుడు విధేయత చూపితే ఇప్పుడు మనలో ఏం జరుగుతుంది అన్నమాట? వినుట వలన విశ్వాసం కలుగును. రోమపత్రిక 10:17 వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏమి మాట్లాడినా ఏమి చేసినా విశ్వాసం మూలంగానే చేయాలి. దేవుని వాక్యానికి లోపడుతున్నాం, లేదా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాం. చూడండి, రోమపత్రిక 14:23 అనుమానించు వాడు తిరిగిన ఎడల విశ్వాసం లేకుండా తిరుగు కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాసం మూలము కానిది ఏదో. దేవుని మాటకు మనం విధేయత చూపిస్తున్నాం, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాము అని అంటే మనలో మనం నడిపించేది ఏదన్నమాట? విశ్వాస సంబంధమైనటువంటి జీవితం. విశ్వాసం ఉన్నది అంటే సరిపోదండి. విశ్వాసానికి మనం ఏం చేయాలి? విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. అదే రోమపత్రిక 1:1 చూడండి. అదే రోమపత్రిక 1:1 తీసారా అండి? 1 నుంచి 7 వరకు 1:1 పారాగ్రాఫ్ కింద ఇచ్చేశాడు. కింద నుంచి 1, 2, 3, 4 మనం చూస్తే విశ్వాసమునకు విధేయులగునట్లు అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కనిపించిందా అండి? విశ్వాసం ఉంది అంటే సరిపోదు. విశ్వాసానికి ఏం కావాలి? విధేయత చూపాలి. విశ్వాసానికి విధేయత చూపితే విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనం చేస్తాం. ఏం చేస్తున్నానంటే క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. దేవుని యొక్క మాటకు విధేయత చూపడం ద్వారా మనం విశ్వాసులుగా దేవుని చేత గుర్తింపబడతాం. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు వాక్యం ద్వారా కలిగినటువంటి విశ్వాసానికి మనం ఏం చేయాలండి? విధేయత చూపించాలి. వాడేం చేస్తున్నాడు? అవిధేయులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాటకు అవిధేయులై ఉంటారో ఆ అవిధేయులు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తూ శరీరం యొక్క మనసు యొక్క కోరికలను
నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రమై ఉండేటట్లుగా చేస్తాడు. మీకు అర్థమవుతుందా అండి? అది అక్కడే కాదు, రోమపత్రిక 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చూడండి 16వ అధ్యాయం 25వ వచనం, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. 16వ అధ్యాయం 25వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం ఏమంటాడు? సమస్తమైన అన్ని జనులు ఏమవ్వాలి? విశ్వాసమునకు విధేయులు. విశ్వాసమునకు విధేయుడైనటువంటి వాడు విశ్వాసానికి తగిన క్రియలు చేస్తాడు కనుక అతను ఏమై ఉంటాడు? నీతిమంతుడై ఉంటాడు. నీతిమంతుడై ఉంటాడు. మనం ఇందాకే చదివాం. ఏమని చదివాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చదివాం? మనం ఆయన యందు అనగా క్రీస్తునందు, అనగా క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమునందు, పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు మనం ఏమవ్వాలి? దేవుని నీతి అవ్వాలి. నీ స్వనీతి కాదు. ఎవరి నీతి అవ్వాలి? దేవుని. ఎవరి నీతి అవ్వాలండి? దేవుని నీతి. ఇప్పుడు ఇశ్రాయేలు గురించి మనం ఆలోచన చేసామనుకోండి. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం తీసేరండి. మొదటి నుంచి చదువుతున్నాను. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడ్డారు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు వారు ఏం చేయలేదండి? వారు ఏం చేయలేదు? దేవుని నీతికి లోబడ్డారు. మరి దేవుని నీతికి లోబడ్డవాడు దేవుని నీతి ఎలాగవుతాడు? మనం క్రీస్తునందు దేవుని నీతి అవ్వాలి అంటున్నాడు. మన స్వనీతి నీతి కాదు. మన స్వనీతి నీతి కాదు. ఆ స్వనీతికి మరొక పేరు ఉంది. ఏంటది? దుర్నీతి. ఆ దుర్నీతి, సకల దుర్నీతి పాపము అంటాడు యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరం కానీ పాపము కలదు. సకల దుర్నీతి పాపం. ఇప్పుడు స్వనీతి అనేటటువంటిది ఏంటన్నమాట? దుర్నీతి. వారి ఆ దుర్నీతి దేవుని నీతికి లోబడలేదు. వారి దుర్నీతి దేవుని నీతికి లోబడలేదు. వారి యొక్క స్వనీతి దేవుని నీతికి లోబడదు. క్రీస్తునందు దేవుని నీతి అపనగదు. కానీ ఆయన చేసిందేంటి? ఆయన చేసిందేంటి? మనం ఆయన యందు దేవుని నీతి అవ్వనట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేశాడు. దేన్ని బట్టి పాపంగా చేశాడు? మన పాపంలో ఆయన మోపబడింది కాబట్టి ఆయన పాపిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు శిలువ మీద ఉండగా ఆయన పలికినటువంటి మాట, దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టేశాడు? ఇప్పుడు ఒక పాపం అంతా మోపబడినటువంటి క్రీస్తు పరిశుద్ధులైనటువంటి తండ్రి దేవునికి ఎలా కనిపిస్తూ ఉన్నాడు? పాపిగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఏం చేశాడు? పాపితో సహవాసం చేయనటువంటి దేవుడు తాను ఒక పాపం అంతా మోపబడినటువంటి క్రీస్తుగా చెయ్యి విడిచిపెట్టేశాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. అంటే దేవుని మాటకు మనం ఏమై ఉండాలి? విధేయులమై ఉండాలి, లోబడే వారమై ఉండాలి. దేవుని మాటకు లోబడ్డాం అనుకోండి, మనం ఏ కార్యం చేసినా ఎలా చేస్తాం? విశ్వాసం మూలంగా చేస్తాం. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. కనుక విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడితే ఏం జరుగుతుంది? క్రీస్తునందు దేవుని నీతి అవుతాం. క్రీస్తునందు దేవుని నీతి అవ్వకుండా ఉండేటట్లుగా ఏం జరుగుతుంది? మన స్వనీతి బయటకు వస్తుంది. కనుక ఆ మన స్వనీతే దుర్నీతి కనుక సకల దుర్నీతియో పాపం. సకల దుర్నీతియో పాపం. కనుక ఈ విధమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి మనము ఏం చేస్తూ ఉంటాం? ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడదు. ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడదు. అంచేతనే యాకోబు పత్రికలో ఏమంటాడు అంటే, మేలైనది చేయలేనివి అలాగూ చేయని వానికి పాపం కలుగును.
మేలైన చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము. అసలు ఇదేది మన దగ్గర లేకుండా విశ్వాసం మూలము కానటువంటిది పాపం. సకల దుర్నీతియో పాపం. మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపం. ఏది మేలు? దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం మేలా, లోకానుసారంగా లోకంలో కాలాన్ని గడపడం మేలా, సమయాన్ని గడపడం మేలా? ఏది మేలు? ఇక్కడ దేవుని కార్యక్రమం జరుగుతుంటే, ఇక్కడ సంఘ సభ్యుడు అయ్యండి ఎక్కడెక్కడో బయట తిరుగుతూ ఉంటే నీకు మేలు చేకూరేటటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? మీకు అర్థమవుతుందా? మేలు చేకూరేటటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? అంచేతనే మనం ఏమవ్వాలి? క్రీస్తును ఏమవ్వాలండి? దేవుని నీతి అవ్వాలి. క్రీస్తునందు ఏంటి? మనం ఏమవ్వాలి? దేవుని నీతి అవ్వాలి. దేవుని నీతి అవ్వాలి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనం లోబడి నడుచుకోవాల్సిందే. కనుక మనం దేవుని నీతి అయ్యేటట్లుగా దేవుడు చేసింది ఏంటి? పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువును పాపముగా చేయటం. పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువును పాపముగా చేయటం. ఉగ్రత కింద ఉన్నటువంటి వారు రక్షింపబడిన వారు కాదు. ఏం చేశాడు దేవుడు? పాపముగా చేసి ఏం చేశాడు? పాపంగా ఏం చేశాడు? ఇప్పుడు సలోమి తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని వచ్చింది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో నీ కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు కూర్చో. కష్టంగా ఉందంటారా అర్థం చేసుకోవటానికి? ఏమండి, అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉందా? మత్తయి సువార్త 22వ అధ్యాయం కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన ఒకడు కూర్చోవాలని అడిగింది. అప్పుడు 23వ వచనంలో క్రీస్తు మాట్లాడుతూ 22వ వచనంలో మీరేమడుగుతున్నారు అది మీకు తెలియదు, నేను త్రాగము గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఆయన వేసినటువంటి ప్రశ్న. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా? క్రీస్తు ప్రభు వేసిన ప్రశ్న. వాళ్ళేమన్నారు? మేము త్రాగలము అన్నారు. వాళ్ళేమన్నారండి? యోహాను యాకోబులు ఏమన్నారు? మేము త్రాగగలము అన్నారు. ఏంట పాత్ర? ఏంట పాత్ర? పరమతండ్రి ఏం చేశాడంటే మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మన పాపానికి మనం అనుభవించవలసినటువంటి ఉగ్రత అంతా కొలమానం వేసి కొలిచి ఆ ఉగ్రత అంతటిని ఒక పాత్రలో పోసి ఏం చేశాడు? క్రీస్తు ప్రభువుకు అందించాడు. ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తే ఉగ్రత యుగయుగాలు అనుభవించాలి. నరకంలో మనం ఉగ్రత అనుభవించాలంటే నరకంలో యుగయుగాలు అనుభవించాలి. ఆయన అయితే మనం యుగయుగాలు అనుభవించవలసినటువంటి ఉగ్రతను తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనుగ్రహం మేరకు, ఆయన ఇచ్చినటువంటి అనుమతి మేరకు ఎన్ని గంటలు? 6 గంటలు. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల 6 గంటల్లో యుగయుగాలు మనం అనుభవించేటటువంటి ఉగ్రత అంతా ఆయన ఎక్కడ అనుభవించాడు?